నల్గొండ పట్టణం పాతబస్తీలో శ్రావణ మాసం చివరి రోజు కావడంతో ఘనంగా బోనాల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు సాంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి డప్పుల సప్పులతో అమ్మవారికి బోనాలు సమర్పణ చేయడం జరిగింది. అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ భక్తులు బోనాల పండుగను నిర్వహించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రావణ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు నల్లగొండ పట్టణంలోని పాత బస్తీలో రజకులు, కుమ్మరోలు, బీసీ కులాలు అందరూ కలిసి లాస్ట్ చివరి బేస్తవారం బోనాల పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉన్నారు. ఏదైతే ముత్యాలమ్మ వారికి మొక్కులు తీర్చుకోవడానికి భక్తులందరూ కూడా అమ్మవారికి బోనం తయారు చేసి నైవేద్యంగా ఇవ్వడంతో పాటు చీర, సార కూడా నైవేద్యంగా ఇస్తారు. అదేవిధంగా అమ్మవారు ప్రజలందరినీ శాంతితో చూడాలని కోళ్లని, మేకలను కూడా బలిచ్చి మొత్తం కూడా ఈ యొక్క ప్రజల్ని నల్లగొండతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ అమ్మవారికి శ్రావణ మాసాన్ని బోనాలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. జై అమ్మవారు, జై ముత్యాలమ్మ దావి. ఈ యొక్క అమ్మవారి బోనాల పండుగ ముత్యాలమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా పాతబస్తీ అశోక్ నగర్ నందు తీసుకున్నటువంటి ఈ యొక్క పండుగ ఉత్సవాలను చాలా ఘనంగా వైభవంతో అమ్మవారికి నవ ప్రసాదాలతో ఆ యొక్క అమ్మవారి ఆశీర్వాదాలు నల్లగొండ పట్టణ ప్రజలకు ఉండాలని, ఆ యొక్క ఆశీర్వాదాలు నల్లగొండ పాడి పశువులు ఆరోగ్యంగా నల్లగొండ పట్టణ ప్రజలు ఉండాలని కోరుతూ ఈ యొక్క పాతబస్తీ పెద్దలు, రజక సంఘం పెద్దలు కూతురా శ్రీనివాస్ గారు, సట్టు పెంటయ్య గారు, ఎంకుల్ సార్ గారు, మాజీ కౌన్సిలర్ సట్టు శ్రీనివాస్ గారు, అదేవిధంగా సట్టు శంకర్ గారు, లగడపురం వెంకన్న గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములై ఈ యొక్క ఓల్సిటీ బోనాలకు అమ్మవారి యొక్క స్వాగతం పలుకుతూ విచ్చేస్తూ నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి కూడా కోరుతున్నాం.